నమస్కారం కే డిజిటల్ వార్తలకి స్వాగతం. ఎల్ఆర్డి డివిజన్ కేంద్రంలో అయ్యప్ప ఆరట్టు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన రథంపై ఉంచి మండలంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. ఈ మేరకు స్వాములు అయ్యప్ప పాటలు పాడుతూ ఊరేగింపు కొనసాగించారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో అయ్యప్ప ఆరట్టు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప ఉత్సవ విగ్రహాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా డప్పు వాయిద్యాల మధ్య ఊరేగించారు. అయ్యప్ప స్వాములు అయ్యప్ప పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఊరేగింపును కొనసాగించారు. ఆయా కాలనీలకు చేరుకున్న అయ్యప్ప ఉత్సవ విగ్రహానికి మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. అలాగే మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఊరేగింపును గ్రామంలోని పెద్ద చెరువు వరకు కొనసాగించారు. అనంతరం అయ్యప్ప ఉత్సవ విగ్రహానికి అయ్యప్ప స్వాములు చక్రస్నానం చేయించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ శర్మ, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన గంప గోవర్ధన్కు మంత్రి పదవి రావాలని కోరుతూ కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన పెరుమండ్ల రవి 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. గంప గోవర్ధన్కు మంత్రి పదవి రావాలని కోరుతూ కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామంలో గల రామాలయంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రవి 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీఆర్ఎస్ ఎస్సీసీల అధ్యక్షుడు రాజనర్సు మాట్లాడుతూ గంప గోవర్ధన్ హయాంలోనే కామారెడ్డి నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందన్నారు. వరుసగా 4 సార్లు గంప గోవర్ధన్ కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారని తెలిపారు. అలాంటి నాయకుడికి మంత్రి పదవిని కట్టబెట్టాలని కోరారు. ఈ మేరకు రామాలయంలో గంప గోవర్ధన్కు మంత్రి పదవి రావాలని కోరుతూ 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వడ్లూరు గ్రామంలో రామాలయం గుడిలో గంపగొర్ర గారికి వీరాభిమైనటువంటి పెరుమల్ల రవి గారు ఆయనకు మినిస్టర్ పదవి రావాలని 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రామాలయంలో టీఆర్ఎస్ కార్యకర్త అందరూ పూజ నిర్వహించి మన వడ్లూరు రామాలయం గుడిలో కొబ్బరికాయ కొట్టడం జరిగింది. గంపగొర్ర సార్ గారికి మినిస్టర్ పదవిలో పాటు అది స్పెషల్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రావాలని కోరుకుంటూ అందరం టీఆర్ఎస్ కార్యకర్తలు రామాలయం గుడిలో పూజలు చేసి కొబ్బరికాయ కూడా జరిగింది. జై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కార్యక్రమంలో భాగంగా మరి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడైనటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెట్టినటువంటి అభివృద్ధి పథకాలను మరి చేసేటటువంటి పనులను గొప్ప కార్యక్రమాలు ఆచరించి చేస్తున్నాడు కాబట్టి ప్రజల్లో ఆప్యాయత పెరిగినందువల్ల మన గెలుపు సాధించుకోగలిగినాం. మరి మన టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కుట్రలు కుతంత్రాలు కలిగినటువంటి మహాకూటమి ఎన్ని ఎత్తుగడలు కట్టినా ఆ ఎత్తుగడలు ఓడిపోయి మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 88 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచినటువంటి మన టీఆర్ఎస్ ప్రభుత్వం అందులో ఒక భాగంగా మన గంప గోవర్ధన్ గారు
5వసారి గెలుపును సాధించుకోగలిగినాం. కాబట్టి మన కేసీఆర్ గారు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని మా సార్ గారికి, మన గంప గోవర్ధన్ సార్ గారికి ఒక మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటూ, అదే భాగంలో పెరుమాళ్ల రవి గారు ఈరోజు మన అడ్లూరు రామాలయంలో మంత్రి పదవి రావాలని 101 కొబ్బరికాయలు కొట్టి అటువంటి కార్యక్రమాలు మా సార్ గారికి మంచి ఫలితాలను అందబోతున్నాయి కనుక మరి ఆశీస్సుల మేరకు, మన కేసీఆర్ గారి ఆశీస్సుల మేరకు మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటూ మా గ్రామస్తులం అందరము ఈరోజు పూజలో పాల్గొని అట్టి కోరిక నెరవేరాలని కోరుచుంటాం. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకమైన కల్వకుంట్ల తారక రామారావును కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, డీసీఎంఎస్ చైర్మన్ ముజీబుద్దీన్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్కు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు తమ వెంటే ఉన్నారని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని గంప గోవర్ధన్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఆదివారం జరుపుతున్న సంతను అందరికీ అనుకూలంగా ఉండేలా వ్యాపార వర్తక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించేందుకు నిర్ణయించారు. అయితే కొంతమంది చిన్న వ్యాపారులు ఆదివారమే కొనసాగించాలంటూ సంతలో గొడవకు దిగారు. దీంతో పోలీసులు చేరుకొని వారిని సముదాయించారు. గొడవ జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఎల్లారెడ్డిలో జరిగే సంతను ఆదివారమే కొనసాగించాలంటూ కొంతమంది చిన్న వ్యాపారులు ఆదివారం సంతలో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వ్యాపారులను సముదాయించి గొడవ జరగకుండా చూశారు. ఈ సందర్భంగా వ్యాపార సంఘాల నాయకులు మాట్లాడుతూ, వ్యాపార వర్తక సంఘాల అంగీకారంతోనే ఆదివారం జరిగే సంతను బుధవారంకు మార్చడం జరిగిందన్నారు. బుధవారమే అందరికీ అనుకూలంగా ఉంటుందని తెలిపారు. కొందరు వారి స్వార్థం కోసం ఆదివారం సంతను నిర్వహించాలని గొడవలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంతను బుధవారమే నిర్వహిస్తామని తెలిపారు. ఎల్లారెడ్డి మున్సిపల్ వ్యాపార సమితి ఆధ్వర్యంలో ఆదివారం రోజు మా ఉన్న సంతాన్ని బుధవారం మార్చడం జరిగింది. అధికారులకు కూడా ప్రతి ఒక్కరికి రిప్రజెంట్ చేయడం జరిగింది. అధికారులు ఎలక్షన్ ఉండడం వలన ఎలక్షన్ తర్వాత పెడదామని అన్నారు. అందుకే అంతవరకు అయితే సమాయత్తం కావడానికి, అందరినీ ఎగదడిపించడానికి మాట్లాడుతున్నాము. ఈరోజు వరకు వ్యాపారం ఎలాంటి వ్యతిరేకత లేదు. కేవలం కొంతమంది వ్యాపారులు, తాగుబోతులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది ఇంత కూడా సమంజసం కాదు. ఎవరిన్ని చెప్పినా కానీ ఆదివారం మాత్రం ఖచ్చితంగా బందే ఉంచుతాము. దీనిలో ఇలాంటి వెనుకబోయే ప్రసక్తే లేము. ఆ చిరు వ్యాపారులు కూడా వేరే వ్యాపారస్తులు వాళ్ళ అవసరాల కోసం మా ఊరు వ్యాపారస్తులు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి మా ఊరికి గ్రామ ప్రజలు, వ్యాపారస్తులు, మన విలేజ్ వాళ్ళు కూడా చాలా సహకారం చేసారు. కుల సంఘాలు అందరూ సహకరించారు. కొద్ది మొత్తానికి కటికే వాళ్ళు మాత్రమే ఆబ్జెక్షన్ చేస్తారు. వేరే వాళ్ళు మాత్రం ఎలాంటి అభ్యంతరం లేదు. బుధవారం నాడే అంగడి తాగాలి. మా వ్యాపారులు కోరుకునేది. తనపై నమ్మకం ఉంచి ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల రుణాన్ని తీర్చుకుంటానని చెప్పారు. అధికారంలో లేకున్నా కొట్లాడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. తాడ్వాయి మండల కేంద్రంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమంలో సురేందర్ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మండల ప్రజలు నల్లమడుగు సురేందర్కు ఘనంగా స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాల మధ్య యువకులు నృత్యాలు చేస్తూ ఆయా కాలనీల్లో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ చరిత్రలోనే ప్రజలే నేరుగా విరాళాలు అందజేసి ఒక ఎమ్మెల్యేను గెలిపించిన ఘనత ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని తెలిపారు. కొందరు కావాలనే టీఆర్ఎస్ పార్టీలో నేను చేరుతున్నట్లు ప్రచారం చేయడంలో నిజం లేదన్నారు. కాంగ్రెస్లోనే కొనసాగుతానని తెలిపారు. నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధిలో వెనుకబడిపోయిందన్నారు. ప్రభుత్వంతో కొట్లాడైనా సరే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జనార్దన్ గౌడ్, సుభాష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, కృష్ణారెడ్డి, జమునా రాథోడ్, నర్సారెడ్డి, శివరాములు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చేయడానికి నేను ప్రయత్నాలు చేశాను చెప్పి సభాముఖంగా మీకు హామీ ఇస్తా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి హామీ గుర్తి అవసరం లేదు. నేను నోట్లకి మాట వెళ్ళిందంటే నా ప్రాణం అది మర్చిపోనని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే హామీలు గత ఎన్నికల్లో ఇచ్చామో ఆ హామీలకు కట్టుబడి ఈ ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకొని మనం అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది నాయకులు ఏంటున్నారంట, ఏ అన్నా టీఆర్ఎస్ లో పోతారంట. దమ్ము ధైర్యం ఉంది, కాంగ్రెస్ పార్టీ జెండా ఉంది, కాంగ్రెస్ పార్టీ అండ ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడు ఇట్లా పనిచేసినామో మీరు కూడా వాళ్ళ ఇంట్లో ఉండి ప్రతి యువకుని ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగి అభివృద్ధి చేస్తానని తెలియజేస్తా ఉన్నా. ఏమైనా కొన్న గ్రామంలో అంటున్నారు, ప్రజలు చెప్తా ఉన్నారు, మీ ఇన్ని సంవత్సరాలు 30 ఏళ్ళ నుంచి మేము అభివృద్ధిని నోచుకోలేదు, పర్వాలేదు, అయినా సరే ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసుకుంటాం. మొన్న ఎన్నికల్లో ఎల్లారెడ్డి మండలం చెప్తా ఉన్నారు. అంటే నేను అనుకున్న ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయత, మీ గుండెల్లో ఇంత అవకాశం కలిగించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ర్యాలీ తర్వాత మళ్ళీ మన స్థానిక సంస్థలు వస్తా ఉన్నాయి. మన ప్రతి గ్రామానికి కూడా వస్తాం. దాంట్లో మనం అందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్క కార్యకర్త భేదాభిప్రాయాలు పోకుండా ఈ అందరూ ఏకాభిప్రాయం ఒకటే, మన సర్పంచులను వార్డు మెంబర్లు కల్పించుకున్న బాధ్యత అది మనం అందరి మీద ఉంది. నేను జనార్దన్ ప్రతి ఒక్కరు నాయకులు అందరం వస్తాం. ఒకసారి జనార్దన్ వస్తారు, ఒకసారి నేను వస్తాను. అందరం కలిసి అందరి ఏజెండా మన సర్పంచులను గెలిపించుకుంటే మనం ఒక మంచి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుంటాం. ఇప్పటి వరకు వ్యాపారస్తులు సోమర్పదులే వెళ్ళింది, కానీ మనం అభివృద్ధి ఏంటి అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం మనం మీ అందరి మీద ఉంది. దానికి మీ ప్రోత్సాహాల, మీ యొక్క ధైర్యము మాకు ఉంటే మేము డెఫినెట్ గా దాన్ని అభివృద్ధి పైపు నడుపుతామని చెప్పి మరి నాకు అవకాశం ఇచ్చిన తాడ్వాయి గ్రామ మండల నాయకులందరికీ, గ్రామ ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సమస్యలు తాడ్వాయి చెరువు గాని మనం జిల్లాలోనే తాడ్వాయి గ్రామంలో ఒక మంచి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఉంది. దాని అభివృద్ధి కూడా మనము చేసుకుంటామని, మరి చెరువు విషయం కూడా మన ప్రతి కార్యక్రమం ఒక్కటే కాదు. ఈ సమస్యలు నేను ఏది తీసుకొచ్చినా నేను ఎప్పటికీ ఇక్కడ అందుబాటులో ఉంటాను. తాడ్వాయి మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమానికి తూప్రాన్ మండలంలోని ఘనాపూర్, వేలూరు, అనంతగిరి గ్రామాల నుంచి సుమారు 200 మంది భక్తులు తరలివచ్చారు. ఈ మేరకు శబరిమాత ఆశ్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తాడ్వాయి మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమానికి తూప్రాన్ మండలంలోని పలు గ్రామాల నుంచి 200 మంది భక్తులు తరలివచ్చి శబరిమాతకు ప్రత్యేక పూజలు చేశారు.
భక్తుల సందడితో ఆలయ ఆవరణ కిటకిటలాడింది. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ శబరిమాత ఎంతో మహిమగల తల్లి అని అన్నారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుందన్నారు. అమ్మ సమాధి నుంచి అమ్మ మాటలు వింటున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరు శబరిమాతను పూజించాలన్నారు. కోరిన కోరికలను శబరిమాత తీరుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శంకరప్ప, భక్తులు దేవిరెడ్డి, పెంటయ్య, సాయాగౌడ్, ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దశరథ్ మాట్లాడుతూ స్థానికంగా ఉండే భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం శబరిమాత ఆశ్రమానికి వస్తారని తెలిపారు. ప్రతిరోజు ఆశ్రమంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలతో పాటు భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కమిటీ మెంబర్ను, నా పేరు పిచ్చయ్య, రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఇక్కడ మాతాజీ ఈ వార్షికోత్సవంలో ప్రతి సంవత్సరం కూడా నేను పాల్గొంటూనే ఉంటాను. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గన్పూర్ తూఫాన్ దగ్గర ఉండేటువంటి గన్పూర్ నుంచి వీళ్ళు దాదాపు 250 మంది వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా సేవ చేయటము, వాళ్ళు సేవ చేసి ముక్తి పొందేది వాళ్ళంతైనా ఆ పేరు ప్రఖ్యాతులు మా తాడవాయి గ్రామానికి వస్తుంది. ఇది మేము నిజంగా గర్వించదగ్గ విషయము. అంతేకాకుండా అమ్మ సమాధి స్థితిలో ఉండి కూడా వాళ్ళకి ఎనలేనటువంటి భోగభాగ్యాలను కలిగిస్తుంది. అంచేత వాళ్ళు ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఇక్కడ ఉండేటువంటి ప్రతి ప్రదేశాన్ని, ఈ ఆశ్రమ పరిసరాలలో ఉండేటువంటి ప్రతి ప్రాంతాన్ని, ఈవెన్ ఏంటంటే మరుగుదొడ్లు, కాలువలు, ప్రతి దాన్ని కూడా పరిశుభ్రంగా చేసేసి ఈ వచ్చేటువంటి జాతరకు మంచిగా శుభ్రంగా ముస్తాబు చేసేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు ప్రతి సంవత్సరం దాదాపు 15-20 సంవత్సరాలు మాతాజీ బ్రతికున్నప్పుడు, అంటే 20 సంవత్సరాల క్రితం నుండి కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఈ సేవా కార్యక్రమంలో వీళ్ళందరూ చిన్నపిల్లలు, అక్కయ్యలు, అన్నయ్యలు, పెద్ద మనుషులు అందరూ కూడా వచ్చేసి ఈ పరిసర ప్రాంతాలలో, ఆ గన్పూర్ పరిసర ప్రాంతాలలో ఉండేటువంటి వివిధ గ్రామాల నుండి దాదాపు 250-300 మంది వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వాళ్లకు సరి అయినటువంటి ఈ 2-3 రోజులు ఆశ్రమం నుండి వాళ్లకు ఉపహారం కానీ, ఆహారం కానీ అన్ని వసతులను ఆశ్రమం నుండి మేము కల్పిస్తున్నాము. అందుకు మేము ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అమ్మ యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఎల్లవేళలా వాళ్ళ కుటుంబాలకు వాళ్ళందరికీ ఉండాలని మేము ఆశిస్తూ ఆ శబరిమాతను కోరుకుంటున్నాం. చేస్తారు కానీ ఏ మాత్రం ఆశించరు వాళ్ళు. ప్రతి సంవత్సరం కూడా వచ్చేసి ఇప్పటికి 30-40 సంవత్సరాల నుండి ఈ సేవా కార్యక్రమాలలో వాళ్ళు పాల్గొంటున్నారు. అందుకు వాళ్ళు ధన్యులు. అంతేకాకుండా కేవలం శబరిమాత ఆశీస్సుల కోసమే ఈ సేవా దృక్పథాన్ని వాళ్ళు చేపట్టడం ఎంతో. మేము మన మెదక్ డిస్టిక్ అండి. అయితే మాది గ్రామం గణాపురము. మేము ఇక్కడ శబరిమాత దగ్గరికి మేము రాబట్టి 45 సంవత్సరాలు అవుతున్నది అన్నట్టు. అయితే అప్పటి నుంచి మేము ఇక్కడ ఎందుకంటే ప్రతి సంవత్సరం మన దత్తాత్రేయుడికి ఇక్కడ ఉత్సవం ఇక్కడ జరుగుతున్నది కాబట్టి మేము అప్పటి నుంచి కూడా మేము ఇక్కడ సేవ చేస్తాం, అంతా క్లీన్ చేస్తాము, తర్వాత ఇదంతా మొత్తం సాఫ్ చేస్తాము. మేము ప్రతి సంవత్సరం మేము వస్తున్నాం అన్నట్టు. మేము ఇంచుమించుగా ఒక 200 మంది మేము ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వస్తాము. మళ్ళీ మేము కూడా ఇక్కడ అమ్మ యొక్క భక్తి ఒక భావనతోటే, మాకు అమ్మ కూడా చాలా గొప్ప తపస్సురాలు. ఆమె అక్కడ 7 రూపాయల గుట్టలు ఆమె కూడా గొప్ప ఘోర తపస్సు చేసింది కాబట్టి వారి యొక్క ఆశీర్వాదం మేము తీసుకోవాలి. మా అందరికీ కూడా ఆశీర్వాదం మాకు చాలా లాభం ఇస్తుంది, మాకు చాలా పనికిస్తుంది అని చెప్పి మేము 40 ఏళ్ళ నుంచి కూడా మేము ఇక్కడ, ఎందుకంటే
సేవ అనే ఉద్దేశంతో మేము ఎలాంటి ఆశ లేకుండా అమ్మ యొక్క మాకు ఆశీర్వాదం అయితే మాకు సరిపోతుందని చెప్పి కూడా మేము ఆ 40 ఏళ్ళ నుంచి కూడా మేము ఇక్కడికి వచ్చి మేము సేవ చేస్తున్నాము. మాకు అమ్మ మాకు ఆశీర్వాదమే మాకు ఎన్నో మాకు మా యొక్క జీవనానికి మన తర్వాత మాకు ఎంతో మాకు అందరికీ కూడా మాకు సుఖము శాంతి ఆత్మశాంతి మాకు కలుగుతుందని చెప్పి మేమందరం కూడా మేము ఇక్కడికి వచ్చేస్తున్నాము. మళ్ళీ మాతో పాటు మా గణాపురము, అక్కడ వేలూరు, అంతగిరిపల్లి, తర్వాత తూప్రాన్ అని ఆ చుట్టుపక్కల వారు, ఇమాంపురం వాళ్ళందరూ కూడా అయితే ఈ యొక్క సేవలో పాల్గొంటున్నారు. చాలామంది కూడా మేము ఏంటిది చాలా అప్పటి నుంచి కూడా మేమందరము పిల్లలు కాడికెళ్ళి వాళ్ళందరూ కాడికెళ్ళి మేము ఇంచుమించుగా సుమారుగా ఒక 200 మంది మేము వచ్చేస్తున్నాము ప్రతి సంవత్సరము. మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఆశ్రపాలు కూడా మాకు కూడా వచ్చినందుకు కూడా వాళ్ళు కూడా ఎంతో సేవ మాకు ఇది అన్నపానీయాలు అయిన తర్వాత అన్ని సౌకర్యాలు మాకు కల్పిస్తున్నారు. అప్పుడు అమ్మ కూడా చాలా మాకు చెప్పింది ఏమంటే, బిడ్డ నేను ఇక్కడ గడిపిన తర్వాత కూడా నేను ఇక్కడనే ఉంటా, మీ యొక్క ఆశీర్వాదం తప్పక మాకు పడుతుందని చెప్పి కూడా అమ్మ మీది అప్పుడు జీవించి ఉండ కూడా మాకు అమ్మ చెప్పింది. కాబట్టి మేము అమ్మ జరిపిన తర్వాత కూడా మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మేము అమ్మ ఆశీర్వాదంతో మేము ఇక్కడ సేవ చేయడానికి వస్తున్నాము. అదంతా వాళ్ళ యొక్క పాదధూళి. మేమందరం కూడా మా పిల్లలు కానీ మేమందరం కానీ మంచిగా మేము వారి యొక్క ఆశీర్వాదంతో మేము మంచిగా ఉన్నాము. ఇదంతా ఆశ్రమం ఉన్నది, అక్కడ మేము కూడా ప్రతి శనివారం కూడా మేము భజనలు చేస్తాము. మన తర్వాత మాకు ఒక గురువు ఉన్నాడు, మా అమ్మను కూడా మేము పూజిస్తాము, మేము భజనలు చేస్తాం అన్నట్టు. మన తర్వాత అక్కడ కూడా ఏంటిదంటే వాళ్ళకు దూరంకి వచ్చిన వాళ్ళు కూడా అన్న భోజనాలు కానీ అవన్నీ కానీ మేము సదుపాయాలు కూడా మేము చేస్తాం అన్నట్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కే డిజిటల్.